హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. నేను ఎగ్ తోటి 3 ఐటమ్స్ చేశాను. ఇప్పుడు పిల్లలందరూ ఇళ్లల్లో ఉంటున్నారు కాబట్టి మీరు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా లైక్ చేస్తారు. ఎందుకంటే ఉడకపెట్టిన గుడ్డు తినమంటే పిల్లలు కొంచెం పేసి పెడతారండి. అదే గుడ్డు పెట్టి మనం కనుక ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట. అదిగో నేను ఒక ఉడకపెట్టిన గుడ్డుని అలా కట్ చేసి ఆమ్లెట్ పైన పెట్టి వేశాను. అలా కారం వేస్తే చాలా స్పైసీగా ఉండి పిల్లలు బయట షాప్లో తిన్నట్టుగా ఉండి చాలా ఇష్టపడతారు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. అదిగో ఫస్ట్ పునుగులు కని 2 గుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర రెడీ పెట్టాను. కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. అదిగో శనగపిండి, ఉప్పు, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, పసుపు. ఫస్ట్ శనగపిండి వేసేసుకుని గిన్నెలో ఉప్పు, కారం, చాట్ మసాలా, పసుపు, మిరియాల పొడి. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. కారము, మిరియాల పొడి కూడా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, జీలకర్ర వేసేసాను. చేతిలో ఫోన్ ఉందండి, అందుకని మీకు కొంచెం వీడియో క్లారిటీగా రావట్లేదు. ఇప్పుడు శనగపిండిని ఫస్ట్ పాలు పోసి కలుపుకోవాలన్నమాట. పాలు కనుక అవైలబుల్ లేకపోతే నీళ్లు పెట్టైనా కలుపుకోవచ్చు. కలిపినాక ఆ 2 గుడ్లు కొట్టి వేసి బాగా గిలకొట్టుకోవాలి. ఎంత బాగా గిలకొడితే అంత బాగా వస్తాయి అన్నమాట గుంత పునుగులు. అదిగో ఆయిల్ వేశాను. ఇప్పుడు ఇలాంటిది అందరిళ్లల్లో ఉంటుందండి, కాబట్టి మనం ఇలా వేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారనమాట. ఎందుకంటే బయట షాప్లో కొన్నట్టే వస్తాయి. ఇట్లా వేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టపడి బాగా తింటారు. వాళ్ళకు కొంచెం మనం బలమైన ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఎగ్ పిల్లలకి చాలా మంచిది కదా. ఇలా మనం మార్నింగు బ్రేక్ఫాస్ట్ ఈజీ ప్రాసెస్ కూడా. బ్రేక్ఫాస్ట్గా చేసి ఇచ్చేసారనుకోండి, లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా అలా చేసేసారనుకో పిల్లలు బాగా తింటారు. ఎందుకంటే ఎగ్ కదా, వాళ్ళు ఇష్టపడతారు. కొంచెం స్పైసీగా ఉంటాయి బాగా. అందుట్లో కొంచెం మసాలాను కొద్దిగా కారం అది బాగా వేసాం కదా, మిరియాల పొడి, అది పిల్లలు బాగా ఇష్టపడతారండి. నేను ఎగ్ తోటి నిలవ పచ్చడి కూడా పెట్టాను. తప్పకుండా చూడండి, ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టపడి తింటారనమాట. అది నిలవ ఉంటుంది ఆ పచ్చడి. అది చూడండి ఎంత బాగా పొంగాయో. అందుకని నేను సగం సగం వేసాను అనమాట. ఎందుకంటే బాగా పొంగుతాయి అని చెప్పి కొంచెం వెలితిగా వేసుకోవాలి. అందుకని మళ్ళీ లేకపోతే పైకంటా వచ్చేస్తాయి. అదిగోండి కరెక్ట్గా వేగాయి అన్నమాట. అడుగును కూడా అలా వేగినవన్నీ తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం వేశాను. మీరు ఇలా ట్రై చేయండి, చేస్తే పిల్లలు తప్పకుండా లైక్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ అవి చూసి బజార్లో ఉన్నట్లుగా ఉండయి అనుకుంటారనమాట. పైగా మనకి ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది. అదిగో చూడండి 2 పక్కల ఈక్వల్గా కాలాయి. అలా కాలితే చక్కగా ఉంటాయి అన్నమాట తినటానికి. అదిగో ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చాయో చూడండి, స్పాంజ్ లాగా మెత్తగాను. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే అన్నీ వేసాం కదా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ. తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో కమెంట్లో పెట్టండి. అదిగో ఇప్పుడు అదే గిన్నెలో ఏం చేశానంటే ఆమ్లెట్ వేయటానికని రెడీ పెట్టాను. కొంచెం ఒక్క గుడ్డే కాబట్టి 1/2 చెంచా వేసాను శనగపిండి, సాల్టు, కారం. ఒక్క ఎగ్గే కదా అని కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట. మీరు కొంచెం కావాలనుకుంటే వేసుకోండి. చిటికెడు పసుపు, మిరియాల పొడి, కొంచెం ఉల్లిపాయ, సేమ్ ఆమ్లెట్కి వేసుకున్నట్టేనమాట. అదిగో పచ్చిమిర్చి, అదిగో గుడ్డు కొట్టేసాను. నేను పచ్చిమిర్చి ఎక్కువ వాడతానండి రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో. ఎందుకంటే హెల్త్కి అది కొంచెం మంచిదంట. అదిగో ఆమ్లెట్ కొట్టింది ఆయిల్ వేసి అలా వేసేసాను. ఇప్పుడు టమోటా కొంచెం రౌండ్గా అలా చక్రాల్లాగా కోసి వేస్తున్నాను అనమాట. క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ అయినా వేసుకోండి.
అదిగోండి క్యాప్సికమ్ కూడా కట్ చేశాను, అలా పెట్టాను. పెట్టి ఇప్పుడు ఉడకపెట్టిన గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డుని కట్ చేసి సన్నగా పీసెస్ లాగా అలా పెట్టుకుంటే పిల్లలు షాప్లో నుంచి తెచ్చిన ఇదిలాగా ఉంటుందన్నమాట, ఆమ్లెట్ లాగా. అది వాళ్ళు బయట తింటారు కదా కొంచెం నూడిల్స్ అట్లా వేసుకుని రకరకాలుగా ఆ స్టైల్లో ఉండి పిల్లలు బాగా ఇష్టపడతారనమాట. అదిగో చూడండి, ఎగ్ ఉడకపెట్టి తినమంటే తినరు, అదే మీరు ఇలా వేసి ఇవ్వండి ఎంత బాగా తింటారో చూడండి. స్పైసీగా ఉండటం కోసమని కొంచెం కారం బాగా యాడ్ చేశాను. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం చాట్ మసాలా, కొద్దిగా కారం ఇట్లా పైన వేసుకుంటే మిరియాల పొడి కానీ స్పైసీగా ఉండి పిల్లలు బాగా ఇష్టపడతారనమాట. కొంచెం కొత్తిమీర 2 ఆకులు వేసుకుంటే బాగుంటుంది. అదిగో చూడండి లుక్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పిల్లలు ఇళ్లల్లో ఉంటున్నారు కదండి, మనమేమో బయట నుంచి తెచ్చుకుని తినేది ఇప్పుడు లేదు. ఇలా కనుక చేసి పెట్టామనుకోండి వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు. పైగా ఈజీ, త్వరగా అయిపోయే ప్రాసెస్ అనమాట. ఇంకొకటి ఎగ్ అండి, ఎగ్ కర్రీ మీరు ఇలా చేస్తే హోటల్ స్టైల్లో వస్తుంది. గ్రేవీ కదుగో ఆనియన్ టమోటా రెడీ పెట్టాను, 4 గుడ్లు ఉడకపెట్టి రెడీ పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ వేశాను. ఆయిల్లో ఫస్ట్ గుడ్లు కొద్దిగా వేయించుకోవాలి లైట్గా, ఎక్కువ కాదు. ఒక 2 మినిట్స్ ఉప్పు కారం పసుపు వేసి వేయించితే మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఉడకపెట్టిని డైరెక్ట్గా అలా వేయకుండా కొద్దిగా వేయించుకోవాలి. ఆ గుడ్లకి కొద్దిగా హోల్స్ లాగా పెట్టుకోవాలి ఘాట్లు. అది ఉప్పు వేశాను, కారం పసుపు. అవి ఇలా వేయటం వలన ఏమవుద్దంటే కలర్ కూడా చేంజ్ అయ్యి మనం బయట కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకున్న కర్రీ అయితే ఎలా ఉంటుంది ఆ స్టైల్లో వస్తుంది. పిల్లలు ఏం చేస్తారంటే ఇట్లా ఉంటే కొద్దిగా బాగా లైక్ చేస్తారు. అది ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు అదే నూనెలో ఉప్పు కారం వేసాం కదా, తర్వాత చూసి వేసుకోండి మీరు కారం ఉప్పు కూడా. ఇప్పుడు దానిలో తాలింపు వేసేసుకుని ఈ ఉల్లిపాయ వేసి బాగా వేగాక టమోటా ముక్కలు వేస్తానన్నమాట. శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు 2 పచ్చిమిర్చి. ఇప్పుడు పిల్లలు ఇళ్లల్లో ఉంటున్నారు, ఇదంతా ఏంటంటే సింపుల్ ప్రాసెస్ అనమాట. బలమైన ఫుడ్డు, హెల్దీ ఫుడ్డు ప్లస్ సింపుల్గా అయిపోయే ప్రాసెస్సు. కొంచెం ఆ శనగపప్పు అది వేగాక ఉల్లిపాయ వేసేస్తానమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. చాలా తక్కువ టైంలో నేను 2-3 వీడియోస్ పెడుతున్నాను. అదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆ ఉల్లిపాయ బాగా వేగాక అప్పుడు టమోటా ముక్కలు వేయాలన్నమాట. నేను డివోషనల్ వీడియోస్ కూడా పెడుతున్నానండి, మీరు తప్పకుండా చూడండి. చూసి నాకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అదిగో టమోటాలు కూడా బాగా మగ్గాక గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందాక గుడ్లలో వేసాను కదా ఉప్పు కారం కొద్దిగా మిగిలినవి అవి వేసేస్తున్నాను. తర్వాత చూసి కారం ఇంకొంచెం పడుతుంది, ఎందుకంటే టమోటా వేసాం కదా, ఇంకా కారం వేస్తాను. ఇంకొక 1/2 చెంచా వేయాలి. కొంచెం 2 మినిట్స్ వేగాక అప్పుడు వేస్తానన్నమాట. అది గుడ్డుల్లో వేసింది మిగిలింది ఉందని వేసేసాను. బాగా గ్రేవీగా వస్తుంది ఇట్లా కనుక చేస్తే కర్రీ. కొద్దిగా వాటర్ పోసాను, బాగా ఒక 10 మినిట్స్ ఆ టమోటా అంతా మగ్గాక అప్పుడు వాటర్ పోసాను అనమాట. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి, కారం సరిపోదు ఎందుకంటే టమోటా కదా పులుపు. అదిగో కారం వేసాను, మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. ఉప్పు కారం మాత్రం అది కొంచెం ధనియాల పొడి వేసాను అనమాట. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. మనం బయట కర్రీ పాయింట్లో అది తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇలాగే ఉంటుంది అది గ్రేవీగా చక్కగా కర్రీ. అదిగో ఆ వేయించిన ఎగ్స్ ఆ దానిలో వేసాను మరి. చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో కమెంట్లో పెట్టండి. మీరు ఆ పునుగులు ఆమ్లెట్ కూడా వేయండి, ఎందుకంటే ఈజీ ప్రాసెస్ కదా, పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్, మంచి హెల్దీ ఫుడ్ కదా. ఎగ్ డైలీ పెట్టిన వాళ్ళకి మంచిది. మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదిగో మసాలా వేసాను కొంచెం,
తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదిగో రెడీ అయిపోయింది కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అదిగో తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేసుకుని